అన్న సంభాజీ మహారాజ్. సో ఈ మూవీ మీరు చూసినారు, ఏ విధంగా ఉందన్న? తన గురించి మీరు ఏమనుకుంటున్నారు సంభాజీ మహారాజ్ గురించి? చరిత్రలో నిజంగా సింహమే పుడుతుందనే విధంగా కడుపులో సంభాజీ మహారాజు జీవించడము, పవిత్రమైన హిందూ ధర్మం కోసము ప్రాణం గాని సర్వం త్యాగం చేసిన కుటుంబాలలో సంభాజీ మహారాజు కూడా ఏ విధంగా అయితే గురు గోవింద్ సింగ్ సంబంధించిన కుటుంబం బలిదానం చేసిందో అదే విధంగా సంభాజీ మహారాజు కూడా బలిదానం చేయడం జరిగింది. ఎటువంటి బలిదానం అంటే జీవించినప్పుడు గోర్లు బీకడము, కాళ్ళను నరకడము, కళ్ళు బీకడము, ఒక్కొక్క అవయవాన్ని తీస్తూ హింస పెట్టి చంపిన ఔరంగజేబు పూర్వత్వానికి నిదర్శనం ఇది. మన పూర్వీకులు ఎవరైతే మనం హిందువుగా ఉన్నామో దానికి కారణం ఏంటంటే ఈ సంభాజీ లాంటి వాళ్ళు ఎంతో మంది లక్షల మంది ప్రాణత్యాగం చేయడం వల్ల ఈ రోజు మనం హిందువుగా నిలబడ్డాం. అందుకే హిందీలో అంటారు శివాజీ నా ఓతో తొక్కి సున్నతి ఓతిథి కాశీ వద్రా మజిద్ బంతేది. అంటే హిందీలో ఏమైతే శివాజీ గిట్ట పుట్టకపోతే అందరూ కూడా విధ్వంస అయ్యేవారు. ఆ విధంగా శివాజీ వంశస్థుడైన కొడుకు సంభాజీ మహారాజు సినిమా తీయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఈ రోజు శ్రీమతి విజయలక్ష్మి గారు మా అందరూ కూడా సినిమా చూపెట్టడానికి అవకాశం ఇచ్చేందుకు ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అన్న ఈ సినిమాను అందరూ ఆదరిస్తారు అన్న. ఒక మంచి మూవీకి ఇంత 200 కోట్లు 250 కోట్లు కూడా ఈ మూవీ కొల్లగొట్టింది. దానిపై మీరు ఏమంటారు అన్న? అయితే ఒకటి ఏంటంటే భారతదేశం ప్రజలు జాతీయవాదాన్ని, దేశభక్తిని, హిందుత్వాన్ని ఈ మూడింటిని కూడా కలగలుపుకుంటున్నారు. కలగలుపుకొని బాహుబలి సినిమా ఇంకో సినిమా కోట్లు దాటడం కాదు, ఈ రోజు చరిత్రకు సంబంధించిన నిజమైన మన అస్తిత్వాన్ని చూపెట్టే దాంట్లో ఈ సినిమా ఇటువంటి రావడము, ఇది ఇంకా కూడా 250 కోట్లు కాదు, సుమారుగా 500-1000 కోట్ల వరకు అయినా ఆశ్చర్యం లేదు. ఏ విధంగా అయితే 1990లో మహాభారత్ రామాయణం సీరియల్ వచ్చిన తర్వాత భారత జాతి ఒక్కసారి లేవడం జరిగింది. ఆ మూమెంట్ లోనే అయోధ్య మూమెంట్ రావడము, హిందూ ప్రజలు జాగడం, అటువంటి జాగరణ ఇప్పుడు ఈ సినిమా రావడము, కాశ్మీర్ ఫైల్స్ గానీ, కేరళ ఫైల్స్ గానీ, అదే విధంగా సంభాజీ మహారాజ్ సినిమా గానీ. ఈ మూవీ తెలుగులో లేదన్న చాలా మంది అడుగుతున్నారు, మీరేమంటారు నా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారికి? అయితే మనము భాష అనేది ఉండదు, భాషను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నారు. సో డబ్ చేస్తే మంచిదే కదన్నా, తీస్తారు డబ్బింగ్ చేస్తున్నా అని మంచి సినిమా చేయడం అనేది ఇటువంటి కూడా అందరు కూడా స్ఫూర్తిదాయకం ఉంటుంది. శివాజీ మహారాజ్ గాని, తర్వాత సంభాజీ మహారాజ్ ఇటువంటి దేశభక్తి సంబంధించినవి. అయితే ఒక ఆమె ఫేస్బుక్ పెట్టింది, మహారాజు సినిమా తీసినప్పుడు కృష్ణ అడిగారంట, నువ్వు శివాజీ ఎందుకు తీస్తలేవు అంటే ఆమె చెప్పిన కాన్సెప్ట్ తప్పు. అయితే అప్పుడు ఏంటంటే శివాజీ మహారాజ్ తీయాలంటే ముస్లింస్ తోని భయం, ఏడ థియేటర్ వచ్చి ధ్వంసం చేస్తారో మమ్మల్ని ఏ విధంగా చంపుతారు అనే ఉద్దేశం ఇప్పటి వరకు శివాజీ మహారాజ్ సినిమా తీయడానికి ఎవరు తయారు లేదు. అయితే స్వర్గీయ రామారావుకు చాలా కోరిక ఉండేది శివాజీ సినిమా తీయాలని, కానీ ఆయన కూడా భయపడి చివరికి ఆయన కోరికను ఏదైతే మన దేశం అనే సినిమాలో పుణ్యభూమి నా దేశం అనే దానిలో ఒక పాట తీసి చాలా ఆనందపడ్డాడు.